లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆయన చేసే విశ్లేషణ ఒక్కోసారి సొంత పార్టీకే మింగుడు పడవు. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విషయంలో హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రఘురామ గతంలో ఎదుర్కొన్న కస్టోడియల్ టార్చర్ ఉదంతం నుంచి ప్రస్తుత రాజకీయ సమీకరణాల వరకు హర్షకుమార్ తనదైన శైలిలో స్పందించారు. గతంలో రఘురామ అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు జరిగిన వైద్య పరీక్షల నివేదికపై హర్షకుమార్ అప్పట్లోనే సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చే నివేదికలు పాలకులకు అనుకూలంగా ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా రఘురామ లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శలు లేదా ఆయన చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలపై హర్షకుమార్ స్పందన ఆసక్తికరంగా మారింది. రఘురామకృష్ణరాజు ఒక సామాజిక వర్గాన్ని లేదా మతపరమైన మనోభావాలను గాయపరిచే వివరిస్తున్నారని గతంలోనే హర్షకుమార్ ఆరోపించారు. దళితులు మరియు క్రైస్తవుల పట్ల రఘురామ వైఖరి సరిగ్గా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలని, కానీ రఘురామ మాటలు విభజనకు ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రఘురామపై జరిగిన దాడులను కొందరు ఖండిస్తున్నా హర్షకుమార్ మాత్రం ఆ విషయంలో తటస్థంగా ఉంటూనే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొనడం గమనార్హం. ఒకవేళ రఘురామ అరెస్ట్ అయ్యే పరిస్థితులు వస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణ మధ్య హర్షకుమార్ వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ పనితీరుపై కూడా హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విషయంలో కానీ లేదా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కానీ పారదర్శకత లేదని ఆయన వాదిస్తున్నారు. రఘురామ తన హింసించిన వారిని గుర్తించడం వంటి పరిణామాలు కేవలం ఒక వర్గానికి మేలు చేసేలా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కక్ష సాధింపు ఉన్నాయా లేదా నిజంగానే న్యాయం జరుగుతుందా అన్న కోణంలో హర్షకుమార్ స్పందించిన ప్రశ్నలు సంచలనంగా సృష్టించాయి. రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా హర్షకుమార్ చేస్తున్న ఈ పోరాటం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు గోదావరి జిల్లాల రాజకీయాలు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. రఘురామకృష్ణరాజు తనను తాను ఒక యోధుడిగా చిత్రీకరించుకుంటే హర్షకుమార్ మాత్రం ఆయన ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగడుతామంటున్నారు. రానున్న రోజుల్లో రఘురామ చుట్టూ మరిన్ని చట్టపరమైన చిక్కులు ముగియక ముందే హర్షకుమార్ చేసే ఇట్లాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తాయి. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రచండ యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందో సామాన్య ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. హర్షకుమార్ వ్యాఖ్యలను రఘురామ వర్గీయులు కొట్టిపారేస్తారా? సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ చర్చ ఆగడం లేదు.